Hi friends, this is TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ అయ్యేది బోట్ స్టోన్ 180 బ్లూటూత్ స్పీకర్ అండి. మనం రీసెంట్గా అమెజాన్లో పర్చేస్ చేసామన్నమాట. అండ్ ఎక్కువగా మన ఛానల్లో TWS ఇయర్బడ్స్ కానీ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కానీ ఎక్కువగా అన్బాక్స్ చేసామన్నమాట. ఈవెన్ అప్పుడప్పుడు ఒక 1 or 2 మొబైల్స్ కూడా మనం అన్బాక్స్ చేసాం మన ఛానల్లో. అండ్ ఇప్పుడు నేను చిన్న చిన్న పార్టీస్ కానీ అండ్ గెట్ టుగెదర్స్ కానీ యూజ్ అయ్యేలాగా ఒక పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అయితే అన్బాక్స్ చేయాలనుకున్నాను. సో సెట్ చేస్తున్నప్పుడు నాకైతే ఇది బోట్ స్టోన్ 180 అయితే కనిపించింది అనమాట. సో నేనైతే పర్చేస్ చేశాను. సో ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేసి అండ్ రిమైన్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బాక్స్ మీద చూస్తే మనకి ఇక్కడ బోట్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుందండి. స్లింగ్ యువర్ స్టైల్ అని చెప్పి ఒక స్లోగన్ అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి 5 watts స్పీకర్ అయితే యూస్ చేశారు. IPX7 సపోర్ట్ వస్తుందన్నమాట. స్మూత్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి అంటున్నారు. 10 hours అయితే ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. అండ్ ట్రూలీ వైర్లెస్ స్పీకర్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ మనకి. అండ్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు మనకి స్పీకర్ ఎలా ఉంటుంది అనేది లోపల. అండ్ స్టోన్ 180 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారండి. బోట్ లోగో అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి బోట్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. కింద బాటమ్ చూస్తే మనకి కొన్ని సోషల్ మీడియా లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఛార్జింగ్ గైడ్ లైన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి బోట్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. టాప్లో మనకి బోట్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ 800 mAh బ్యాటరీ అయితే యూస్ చేసి అంటున్నారు. బ్లూటూత్ 5.0తో వస్తుందన్నమాట. అండ్ డ్యూయల్ మోడ్స్ అయితే ఉంటాయి. అంటే ఒకటి బ్లూటూత్ ద్వారా యూస్ చేసుకోవచ్చు అండ్ ఆక్స్ కేబుల్ ద్వారా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లైట్ వెయిట్ డిజైన్ అంటున్నారు. అండ్ కింద చూస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారనమాట. అండ్ కింద ప్యాకేజ్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారో లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. MRP వచ్చేసరికి మీకు 2490 అయితే ఉంటుందండి. సో మనకైతే ప్రజెంట్ 799 రూపీస్కి అయితే సెల్ తీసుకొచ్చారండి. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్ వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే మనకి బోర్డ్ సంబంధించిన ఓవరాల్ క్యాటలాగ్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ప్రొడక్ట్ సంబంధించిన క్యాటలాగ్ అండి. అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. కంప్లీట్గా ఒకసారి చదువుకోండి సో మీకు క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 1 year వారంటీ కార్డ్తో వస్తుందన్నమాట. సో మీరు వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలండి. అండ్ సపరేట్గా చిన్న బాక్స్ అయితే ఇచ్చారు. సో ఆ బాక్స్లో చూస్తే మనకి మైక్రో USB కేబుల్ అయితే ఇచ్చారండి. సో ఛార్జింగ్ చేసుకుంటానికి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి స్పీకర్ అయితే కనిపిస్తుందండి. సో ఓవరాల్గా స్పీకర్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఇక్కడ చూస్తే మనకి బోట్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ టాప్ మనకి ఏదైతే ఉందో మనకి కంప్లీట్గా కొంచెం క్లాత్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ టాప్లో ఇక్కడ మనకి హుక్ అయితే కనిపిస్తుందండి. ఈవెన్ దీని క్వాలిటీ కూడా చాలా వరకు బాగానే ఉంది అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి బోట్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ మోడల్ నెంబర్ కానీ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేశారనమాట. సో కింద చూస్తే మనకి LED నోటిఫికేషన్ లైట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. పక్కన మనకి ఆక్స్ కనెక్టివిటీ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ప్లేన్ పాస్ బటన్ అయితే కనిపిస్తుందండి. అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ అయితే ఇచ్చారు. వాల్యూమ్ అప్ బటన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారండి మనకి ఇక్కడ. సో ఒకసారి మనం ఆన్ చేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో పవర్ అయితే ఆన్ చేస్తున్నానండి. సో కనెక్ట్ చేద్దాం. సో స్టోన్ 180 అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ అయితే అయిపోయింది. ఈవెన్ మనకి కనెక్టెడ్ అని చెప్పి మనకి వాయిస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. సో అదొక మంచి విషయం చెప్పుకోవాలి. సో ఒక 2 days యూస్ చేద్దాం. యూస్ చేస్తే దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అవి మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు కొన్ని శాంపిల్స్ అయితే ప్లే చేస్తానండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. సో కొన్ని నాన్ కాపీరైట్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. సో మీరు ఆల్రెడీ కొన్ని శాంపుల్ క్లిప్స్ అయితే వినే ఉంటారు కదా. సో నేను ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి అయితే యూస్ చేస్తున్నానండి. సో నాకైతే అనిపించిన కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను అనమాట మేజర్గా. సో ఫస్ట్ పాయింట్ అంటే మీకు అంత లౌడ్నెస్ అయితే ఉండదు అనమాట. అంటే పీక్లో వాల్యూమ్ అయితే అంత ఎక్కువగా ఉండదు. ఈవెన్ మీరు 100% వాళ్ళ దగ్గర పెట్టినా కూడా సో ఆబ్వియస్లీ పార్టీస్ అన్నా కానీ గెట్ టుగెదర్స్ అన్నా కానీ ఈవెన్ సెట్టింగ్ అన్నా కూడా డెఫినెట్లీ ఒక 10 మంది గ్యాదర్ అవుతాం కదా. సో 10 మంది మాట్లాడకుండా అయితే సైలెంట్ కూర్చోలేరు. డెఫినెట్లీ మీరు మాట్లాడుతూనే ఉంటారనమాట. సో అందరూ మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్లీ మనకు అంత లౌడ్ అయితే అనిపిస్తుంది అనమాట. సో మీరు పార్టీని అంత ఎంజాయ్ చేయలేరు.
ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఒకవేళ రూమ్ ఎన్విరాన్మెంట్లో జరిగితే కనుక, ఒకవేళ ఓపెన్ ఎన్విరాన్మెంట్లో జరిగితే మాత్రం పార్టీ అనేది, సో డెఫినెట్లీ ఎవరైతే స్పీకర్ పక్కనే ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం పర్వాలేదు, బాగానే వినిపిస్తుంది. కానీ సో కొంచెం లాంగ్ డిస్టెన్స్కి వెళ్తే మాత్రం మీకు అంతగా ఎక్కువగా వినిపించదండి. సో అంత లౌడ్ అయితే ఉండదన్నమాట మీకు. అదొకటి నోటీస్ చేశాను. ఈవెన్ వోకల్స్ కానీ, ట్రబుల్స్ కానీ, బేస్ కానీ నాకైతే పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. మంచి డీసెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ బడ్జెట్కి నాకైతే ఓకే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది డిజైన్ అండి. సో డిజైన్ అయితే మీకు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. చిన్న సైజు బ్యాగ్లో అయితే మీరు క్యారీ చేస్తుంటారు కదా, చాలా ఈజీగానే క్యారీ చేసుకోవచ్చు మనం. అండ్ ఈవెన్ పైన క్లాత్ ఫినిషింగ్ కానీ, ఈవెన్ బ్యాక్ సైడ్ కొంచెం రబ్బర్ ఫినిష్ అయితే ఉందన్నమాట. ఈవెన్ స్క్రాచెస్ కూడా మీకు అంత ఎక్కువ పడే అవకాశం అయితే ఉండదు. ఈవెన్ మీకు బటన్ ఫంక్షనాలిటీ కూడా చాలా వరకు చాలా నాకైతే బాగానే నచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ అండి. సో మంచి క్వాలిటీ ప్లాస్టికే యూస్ చేశారు. అండ్ డ్యూరబిలిటీ అయితే మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయాలండి. అండ్ సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అండి. సో బ్యాటరీ విషయానికి వస్తే వాళ్ళు క్లైమ్ చేస్తున్న ప్రకారం అప్ టు 10 hours అయితే వస్తున్నారు బ్యాటరీ బ్యాకప్ అనేది. అండ్ నాకైతే నేను ఆల్మోస్ట్ 2 days నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. ఈ 2 days కూడా మీకు కంప్లీట్గా 100% వాళ్ళ దగ్గర ఉన్నాను అనమాట సాంగ్స్ అనేవి. అండ్ నాకైతే అరౌండ్ 6.5 hours to 7 hours అయితే వచ్చింది బ్యాటరీ బ్యాకప్ అనేది. ఒకవేళ మీరు వాల్యూమ్ లెవెల్ తగ్గించుకుంటే మాత్రం మేబీ ఇంకొక 1 hour అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ ఓవరాల్గా మనం పర్చేస్ చేసింది అరౌండ్ 799 రూపీస్ అండి. సో ఎగ్జాక్ట్గా 800 రూపీస్ బడ్జెట్లో కొనచ్చా లేదంటే నేనైతే కొనచ్చనే చెప్తాను. కాకపోతే ఒకవేళ మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకోగలను అనుకుంటే మాత్రం బోట్లోనే వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. నేనైతే ఆ ఆప్షన్స్ అయితే ప్రిఫర్ చేయమని చెప్తాను. లేదు స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే మాత్రం మీరైతే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా బోట్ స్టోన్ 180 బ్లూటూత్ స్పీకర్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.